హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మరి ఈ శుభాకాంక్షలు నేనే కాదు, ఒక సినిమా కూడా చెప్పడానికి మీ ముందుకు వచ్చేసింది. ఆ సినిమా పేరే ఎనిమి. కానీ రియల్ లైఫ్లో వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్. సినిమాలో మాత్రం ఎనిమీస్గా మనందరికీ కనిపించబోతున్నారు. కానీ విచిత్రం ఏంటంటే సినిమాలో కూడా ఫస్ట్ హాఫో సెకండ్ హాఫో నాకు తెలియదు, కానీ ఫ్రెండ్స్గానే కనిపిస్తున్నారు. మరి ఎనిమిటీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరికి బాగా పెద్ద ఎనిమి అనేది నాకు తెలియదు. అది 4th మనం చూస్తేనే తెలుస్తుంది. సో ఇప్పుడు ఎనిమి అన్న టైటిల్తో మనందరి ముందుకి వచ్చేస్తున్నారు విశాల్ అండ్ ఆర్య. అండ్ అంటే ఒకళ్ళు సీమట పాకాయ, ఇంకొకళ్ళు లక్ష్మీ బాంబులా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. కానీ అందులో అందంగా కనిపించేది ఇద్దరు కనిపిస్తున్నారు, చిచ్చుబుడ్డిల్లాగా. అందులో మృలానిని రవి అండ్ అలాగే మమతా మోహన్ దాస్. చాలా రోజుల తర్వాత మనం చూడబోతున్నాం అనమాట తనని. సో ఎనిమి అనేది 4th నవంబర్ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఈ ఫిలిం గురించి మాట్లాడడానికి, మీ అందరికీ విషెస్ చెప్పడానికి టీం నాతో పాటు ఉన్నారు. మాట్లాడేద్దామా రండి మరి. హాయ్ హాయ్ హాయ్. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. సో మిమ్మల్ని చూసినప్పుడు ఇంకా లైట్స్ వచ్చాయి నా ఫేస్లో. సో దివాళీ లైట్సే కాకుండా. సో ఫస్ట్లీ మీ అందరికీ హ్యాపీ దివాళీ. అండ్ ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు, మీరు ఎప్పుడు విష్ చేస్తారా అని. ప్రేక్షకులకి దివాళీ శుభాకాంక్షలు. అంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమా అనేది మంచి అడుగు పెడుతుంది, మళ్ళీ బ్యాక్ ఆన్ దర్ ఫీట్. అండ్ మీరందరూ థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారనే వార్త విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ 2 సంవత్సరాలు చాలా కఠినమైన ఒక టైం ఫర్ ఎవ్రీ వన్, నాట్ జస్ట్ అస్ బట్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. ఇదంతా దాటి, ఈ కష్టాలంతా దాటి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ రావడం వచ్చి ఒక ఆరోగ్యమైన ఒక సైన్గా చూస్తున్నాం మేము. సో ఈ సమయంలో నవంబర్ 4th దివాళీ రోజు ఎనిమి సినిమాతో వచ్చేటప్పుడు అది థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ కాకుండా థియేట్రికల్ రిలీజ్గా వచ్చేది మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. రైట్, అవును. చాలా రోజుల తర్వాత థియేటర్స్కి కూడా మంచి సినిమాలు ఈ మధ్య కాలంలో రావడం జరిగింది. అండ్ హిట్స్ కూడా అయ్యాయి. తెలుగు ప్రేక్షకులు ఎస్పెషల్లీ లైక్ ఫస్ట్ లాక్డౌన్ బ్రేక్ అయినప్పుడు కానీ, సెకండ్ లాక్డౌన్ తర్వాత కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ అందరూ ఇక్కడ. సో మీరు కూడా ఆ హోప్తోనే రిలీజ్ చేస్తున్నారు? డెఫినెట్లీ అండి. అంటే అది నేను వినోద్కే ధన్యవాదాలు చెప్పుకోవాలి, ప్రొడ్యూసర్. ఆయన ఫస్ట్ ఓపెన్గా చెప్తున్నాను, ఆయనకు ఆఫర్ ఓటీటీ వచ్చింది. ఓకే, ఓటీటీ ఆఫర్ వచ్చిన తర్వాత వేరే ప్రొడ్యూసర్ ఉంటే తప్పకుండా మేము చెప్పేది కాకుండా, లేకపోతే మా సలహా అడగకుండా ఆయన ఇచ్చేసే ఉండేవాడు. ఎందుకంటే టేబుల్ ప్రాఫిట్ ఆయనకి వచ్చింది. ఎందుకంటే 50 కోట్ల పైన ఆయన ఖర్చు పెట్టాడు ఈ సినిమాకి. సో ఈ సమయంలో అతను సినిమా చూసి డిసైడ్ అయ్యాడు, ఈ సినిమా వచ్చి థియేటర్లో చూస్తేనే మనం దానికి చేసే న్యాయం, ఈ సినిమాకి చేసే న్యాయం, ఇంత కష్టపడి ఈ సినిమా చేసే న్యాయం. ఎందుకంటే పాండమిక్లో ఇండియాలోనే ఫస్ట్ సినిమా మేమే బయటికి వెళ్ళి సినిమా షూటింగ్ చేసాం. దుబాయ్కి వెళ్ళి షూటింగ్ చేసాం. ఇది సింగపూర్ బ్యాక్ డ్రాప్, బట్ వీ కుడెంట్ గో టు సింగపూర్. సో వేరే మార్గం లేదు, వీ హ్యాడ్ టు గో టు దుబాయ్ టు మ్యాచ్ ఇట్. వినోద్ వచ్చి థియేట్రికల్ రిలీజ్ చేద్దాం అని నిర్ణయం తీసుకున్న తర్వాత వీ వర్ లైక్ సో హ్యాపీ. బికాజ్ అదే మీరు చూసినప్పుడు తెలుస్తుంది ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్మాత అని. సిల్వర్ స్క్రీన్లో, పెద్ద స్క్రీన్లో ఆ గ్రాండియర్ చూసిన ఎస్పెషల్లీ క్లైమాక్స్ అంతా మనం పాజ్ చేసి హోమ్ థియేటర్లో చూసేది కంటే థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ వేరే, మీకే తెలుసు. సో ఐ షుడ్ థ్యాంక్ హిమ్ ఫర్ టేకింగ్ దట్ డెసిషన్. అండ్ ఇవాళ తమిళ్ కాకుండా తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది అని చెప్పేటప్పుడు ద నంబర్ ఆఫ్ స్క్రీన్స్ అబ్రాడ్ ఎవ్రీవేర్, ఇంక్లూడింగ్ మలేషియా కూడా ఓపెన్ అయింది ఆఫ్టర్ 2 years, 50% ఆక్యుపెన్సీతో. సో అదంతా మాకు ఆ టైం కరెక్ట్గా కుదిరింది, కరెక్ట్గా మాకు కలిసి వచ్చింది. పాండమిక్లో సినిమా చేయడం కష్టమైందా, లేకపోతే ఇప్పుడు సినిమా థియేటర్కి వస్తుంటే ఇన్ని లాంగ్వేజెస్లో ప్రమోట్ చేయడం కష్టమవుతుందా? పాండమిక్లో అంటే ఆ పాండమిక్కి 2 సంవత్సరాల ముందు మామూలుగా ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తే నేను శానిటైజ్ యూజ్ చేస్తాను. చాలా మంది వచ్చి చెప్తారు ఎక్కువ వాడుకోకూడదు, లేదు మంచిది కాదు చేతికి. నేను చూసేవాడిని సరే, ఎందుకంటే ఆ పోస్టింగ్లో ఉన్నప్పుడు అందరికీ ఇప్పుడు అందరూ వచ్చి దాంతో స్నానం కూడా చేసుకునే సమస్య అలా వచ్చింది. దట్ ఈస్ లైఫ్, దట్ ఈస్ డెస్టినీ. మన ఊహించలేము ఇలాంటి ఒక విషయం ఇలా మొత్తం అంతే కదా, ప్రపంచం మొత్తం ఒకసారి స్టాచ్యూ అంటే ఆగినట్టు ఆగింది.
So it is when we shot during the pandemic, the biggest challenge was రెస్ట్రిక్షన్స్ లేకుండా చేయాల్సిన సినిమా ఇది. ఇది ఒక హాల్లో ఒక డైలాగ్ మాట్లాడేసి ఇంకొక రూమ్లో ఒక డైలాగ్ మాట్లాడేసి, ఇట్స్ నాట్ లైక్ అ డ్రమాటిక్ థింగ్, ఇట్ ఈస్ లైక్ అ హ్యూజ్ ఫిల్మ్. యాక్షన్ సీక్వెన్స్ కైనా సరే, లైక్ సాంగ్ అయినా సరే, everything we shot around 34 days kada 40 days in Dubai. We shot matching Singapore, and we shot again in Chennai, and Hyderabad lo shoot chesam Ramoji Film City lo. Everything oka ధైర్యంతో చేసాం. ఒక చేయాలి, ఎన్ని రోజులు ఇంట్లో కూర్చుందాం, అంతే కదా, ఎన్ని రోజులు ఇంట్లో కూర్చోవాలి, మనం ఒక సంవత్సరం పైనే అయిపోయింది. అది అందరూ కలెక్టివ్ డెసిషన్. ఇప్పుడు జామీ ఆర్య వచ్చి నేను రాను అని చెప్పుంటే అయి ఉండేది కాదు, ఆమె చెప్పుంటే అయి ఉండేది కాదు. అక్కడ సీక్వెన్సెస్ లో మృణాలిని కూడా ఉన్నారు. ఎవ్రీవన్ వి హాడ్ సాంగ్ సీక్వెన్స్. మృణాలిని ఇట్స్ లైక్ టంగ్ ట్విస్టర్ నాకు. మృణాలిని ఓకే, ఓ మై గాడ్, ఈ పేరు పలికేసరికి ఒక సగం ఇంటర్వ్యూ అయిపోతుంది నాకు. మీరు ఏమైనా నిక్ నేమ్ చెప్తే నేను కొంచెం యూజ్ చేస్తాను. But in Telugu that itself is a term, so I don't know what to tell you. మీరు అని చెప్పండి. మీరు ఓకే, మీరు అనేది మీ పేరుకి ఇంకో మీరు రెస్పెక్ట్ తో మాట్లాడాలి. మీరు అనాలి ఇప్పుడు నేను. ఆమె రెస్పెక్ట్ ఇచ్చేసుకుంది. అదే కదా, 2 మీరులు వాడాలి ఇప్పుడు. కానీ దుబాయ్ లో చేసినప్పుడు ఫీమేల్స్ ఆ టైంలో లైక్ డెఫినెట్ గా దుబాయ్ అంటే షాపింగ్ గుర్తొస్తుంది నాకైతే. అవునా, అప్పుడు ఓపెన్ కూడా ఉన్నాయా? అయ్యో, దుబాయ్ వచ్చి టోటలీ water park was open after 2 years. Swimming pool everything in Dubai. ఎవ్రీథింగ్ వాజ్. ఎందుకంటే ఆర్య మమతా పోషన్ జరిగినప్పుడు మాకు పన్ను ఉండదు. సో ఆమె వచ్చి కరెక్ట్గా ప్లాన్ చేసుకుని సఫారీ, దుబాయ్ సఫారీ, బుర్జ్, స్కై డైవింగ్ అన్ని అంతే. ఆ దుబాయ్ కింగ్ మీట్ అయ్యేది తప్ప అన్ని ప్యాలెస్ కూడా వెళ్ళలేదు. ఓకే, మేబీ ఆ దుబాయ్ కింగ్ కొంచెం భయపడి ఉంటారు, పాండమిక్ కదా, ఎందుకు లేకపోతే ఆవిడ అది కూడా పూర్తి చేసుకొని వచ్చేవారు. ఆ టైంలో చేయలేదంటే ఈ సినిమా వచ్చి నెక్స్ట్ ఇయరే వచ్చి ఉండేది. ఎందుకంటే దుబాయ్ మూసేసారు. మేము కరెక్ట్గా సినిమా షూటింగ్ ముగించుకుని ఆ షెడ్యూల్ అయిన తర్వాత చెన్నైకి వస్తున్నాం. నెక్స్ట్ డే లాక్డౌన్ ఇన్ దుబాయ్ ఆల్సో. Nobody can travel from India to Dubai. But it was like a collective. అది జరిగింది, అది డెస్టినీ అండి, అంతే. ఈ సినిమాకి ఒక టచ్ వుడ్ ఒక టైమింగ్ ఉండింది, ఆ టైమింగ్ ప్రకారం అందింది అంతే. సో నేచర్ మీకు ఏమంటారు, సారీ, ఎనిమీ కాలేదన్నమాట. కరోనా వచ్చి ఎనిమీగా ఉండింది, ఆ తర్వాత మేము కరోనాకి ఎనిమీగా మారాము. రైట్. అండ్ ఆర్య చాలా సైలెంట్ గా ఉన్నారు. నేను అక్కడ వరకు రాలేదనా అంటే నా క్వశ్చన్ అక్కడ వరకు నేనైతే రాలేను. కెమెరా వాళ్ళు ఆగండి, అక్కడే కూర్చోండి, ఫ్రేమ్లో రారు అంటారు. అండ్ మామూలుగా అయితే ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు కుక్కర్ సౌండ్లతో, పిల్లల అరుపుతో, కాలింగ్ బెల్లుతో ఎక్కువగా చూడాల్సి వస్తూ ఉంటుంది. కానీ మీ సినిమా కూర్చోపెట్టింది. ఓటీటీలో రిలీజ్ అయిన ఫిలిం ఏదైతే అమెజాన్లో రిలీజ్ అయిందో అప్పుడు కూడా ఏదండి ఆ బాడీ, ఆ షర్ట్ వెనకాలే ఉంది. ఓ మై గాడ్, మామూలుగా కాదు అసలు. ఎంజాయ్ చేశారు ఆ ఫిలిం చూసి అందరూ. తెలుగు ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు ఆ ఫిలిం చూసి. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ థ్యాంక్స్ థియేటర్కి వస్తున్నందుకు. ఎనిమి ఎవరో తెలుసుకోవాలి మేము ఖచ్చితంగా 4th. అండ్ ఇన్నిసార్లు వర్క్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది అండి? విశాలే కదా అనిపిస్తుందా? ఓ విశాల్తో మళ్ళీ కలుస్తున్నాం అనిపిస్తుంది. ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది? No, because this film was referred to me by Vishal only. He heard the story first, and he only said if I do the other character it will be nice. Okay. So after what do we do again? Pairing up with Vishal. వాడు వీడు తర్వాత కూడా 2-3 వచ్చాయి కదా. ఒక గెస్ట్ అపియరెన్స్ చేశాను వాడితో. ఐశ్వర్యం వస్తుంది గెస్ట్. వచ్చి టైటిల్ తెలియదు కానీ ఐశ్వర్యం వస్తూ రైట్. అది ఒక గెస్ట్ అపియరెన్స్. అడిగాడు లాస్ట్ 10 minutes వచ్చి రావాలని. అది ఒక జాలీ ఎక్స్పీరియన్స్. ఇట్ వాజ్ అ ఫన్ ఎక్స్పీరియన్స్. బట్ ఈ సినిమా వచ్చి కథ వినిన వెంటనే, ఆనంద్ శంకర్ చెప్పిన వెంటనే నేను చెప్పాను ఇది జామీ చేస్తే బాగుంటుంది. జామీ నిజంగా చెప్పాలంటే మా అభిమన్యుడు నేను ఫస్ట్ వాడినే అడిగాను.
అర్జున్ సార్ రోల్లో వాడిని అడిగాను. అండ్ సో ఈ కథ విన్నప్పుడు నేను చెప్పాను ఇద్దరు ఫ్రెండ్స్ బట్ దే టర్న్ యాజ్ ఎనిమీస్. సో ఈ కాంబినేషన్ వచ్చి ఈ కెమిస్ట్రీ వచ్చి తప్పకుండా నేను ఆర్య తప్ప వేరే ఎవరు చేయలేరు. సో నేను ఐ టోల్డ్ ఆనంద్ శంకర్ ఆర్యకు చేస్తే బాగుంటుంది. ఇంకొక విషయం, ఆర్యకు నాకు పెంచండి అని చెప్పాను. ఇంకా పెంచండి, ఐ వాంటెడ్ టు బీ మోర్ ఎలివేటెడ్ ద క్యారెక్టర్ సో దట్ యునో ద క్లైమాక్స్ విల్ బీ అంటే అందరికీ మెచ్చుకునేట్లుగా ఉంటుందని. సో వెన్ జామీ హర్డ్ ద స్క్రిప్ట్ హీ లవ్డ్ ఇట్. సో ఏమనిపించింది, ఇమీడియట్ రియాక్షన్ ఏముండింది మీది? No, I really like the screenplay and the story of the film. Okay. Actually, when you have an action film, two heroes fighting, it will be all of emotional fight only. But here it is more of intellectual fight between both of them. They are trying to outbeat each other. Okay. And finally comes a point where who is stronger. Only if I have, only one of them have to be alive. Either he has to be alive or I have to. So it comes to that. మీరు తెలుగు మాట్లాడేవాళ్ళు కాదా ఇంతకు ముందు? మాట్లాడుతూ బట్ వెరీ వెరీ లిటిల్. తెలుగులో చేసినట్టే నేను అలా ఫీల్ అవుతున్నానేమో. ఓకే ఓకే. So it's like that. So I really like the staging of the film. The two characters, how it is staged. I really love that. రైట్. అండ్ మీ రోల్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? బట్ ఇది అంటే ఒక తమిళ్లోనే కాదు, ఇది తెలుగులో అన్ని లాంగ్వేజెస్లో మల్టీ లాంగ్వేజెస్ వస్తుంది, వరల్డ్ వైడ్ ఇది రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి ఆనంద్ గారు చెప్పినప్పుడు మీ ఫేస్లో ఆనందం కలిగిందా? డెఫినెట్లీ నాకు చాలా సంతోషంగా ఆ టైంలో. అప్పుడు లాక్డౌన్ యాక్చువల్లీ లాస్ట్ సెప్టెంబర్ అలాంటి టైంలో ఆనంద్ శంకర్ సార్ నాకు ఫోన్ చేసి 2 big heroes are acting in the film. I was thinking some prank call or something like that. Why are they calling me? But then he was like because usually ఇలాంటి పెద్ద ప్రొడక్షన్ 2 big heroes అంటే తనకు కూడా మార్కెట్ వాల్యూకి పెద్ద ఏ లిస్టర్స్ హీరోయినే కావాలి కదా, బికాస్ ఇట్స్ అ రిస్క్ ఫ్రమ్ ప్రొడక్షన్ అండ్ టు లాంచ్ సంబడి న్యూ. But I'm really thankful to Anand Shankar sir and Vinod sir to be giving opportunities and to new people. So like he was saying, we wanted somebody new, somebody fresh to be playing a happy character. సో నాకు కూడా చాలా ఆనందం. ఇక్కడ గద్దలకొండ గణేష్ రిలీజ్ అయినప్పుడు మీరు కూడా ఇక్కడ కొత్తనే తెలుగు అంటే అది వాల్మీకి పేరు మార్చారు ఇక్కడ టైటిల్. సో అయితే అది రిలీజ్ అయినప్పుడు అందరూ మీ గురించే మాట్లాడుతున్నారు, సూపర్ చాలా ఫెంటాస్టిక్ యాక్టర్స్ అని చెప్పి. సో డెఫినెట్గా దాంట్లో రిస్క్ లేదు, ప్రొడక్షన్ హౌస్ మంచి యాక్టర్నే పెట్టుకోవాలనుకుంటారు ఎవరైనా కూడా. there was a reference ఆమె వచ్చి చైనీస్ ప్రెసిడెంట్నే ఒకలాగా భయపడించేలాగా చేసింది. టిక్ టాక్ బ్యాన్ చేసింది ఆమె. అయ్యో నేను ఆలోచిస్తున్నా, ఓకే ఇంకా నయం ఒక కరోనా టిక్ టాక్ బ్యాన్ చేసి ఎవరో ఒక అమ్మాయి బెంగళూరులో అసలు మొత్తం క్రాష్ చేస్తున్నారు మన యాప్ని, కొన్ని రోజులు ఆపుదాం అని చెప్పి అది ఒక రెఫరెన్స్గా ఉండింది. అది కాకుండా వాల్మీకి సినిమా చూసినప్పుడు లైక్ we were open, when Anand said we'll go for a fresh face, ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఫ్రెష్ ఫేస్ వెళ్దాం. మమత వచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది మమత గారు అంటే నేనే ఒక అంటే చేస్తున్నప్పుడు మనకు ఐడియా రావడం వేరు, చేయకుండా ఆవిడ మళ్ళీ నాది 15 years తర్వాత నేను చేస్తున్నాను. ఆ ఐడియా రావాలనేది కూడా ఒక నిజంగా దట్ ఈస్ ఆనంద్స్ విజన్. ఆనంద్ వచ్చి మమత చేస్తే బాగుంటుంది. హీ వాజ్ జస్ట్ జనరలీ టాకింగ్ టు హిస్ టీమ్, గివ్ ఇట్ అ షాట్, మాట్లాడు, బికాస్ షీఈస్ వెరీ సెలెక్టివ్ అబౌట్ హర్ మూవీస్. కొన్ని ఆమెకి నచ్చితేనే చేస్తుంది, క్యారెక్టర్ ఓరియంటెడ్గా ఉంటేనే చేస్తుంది. So when he narrated and said she's Arya's pair and the script and చెప్పినప్పుడు she came on board and నాకు ఆమె లైక్ ఒక వ్యక్తిగా లైక్ షీ's a very inspirational person. 15 years తర్వాత మేమిద్దరు ఒక సినిమా చేసాము, తెలుగులో రాలే, తమిళ్లో చేసాము 2006. సో ఐ సీ ద సేమ్ మమతా నౌ. టైం ఫ్రోజన్ అలాగే ఉంది ఆమె, లైక్ టచ్ వుడ్, లైక్ కొంతమందికి ఆ భాగ్యం దొరుకుతుంది.
సో ఇట్స్ లైక్ కాస్టింగ్ వైజ్ వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ గారు కానీ నా ఫాదర్ క్యారెక్టర్ తంబిరామయ్య గారు కానీ అందరూ కరుణాకరన్ కమెడియన్ ఎవ్రీవన్ లైక్ ఆన్ బోర్డ్ వెన్ ఇట్ కేమ్ ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ కాస్టింగ్. అందరూ ఒక అండర్స్టాండింగ్ ఉండింది. రైట్. లైక్ దే వాజ్ నథింగ్ లైక్ ఒక డిఫికల్టీ వన్ మోర్ చేద్దాం అన్న నవ్వుకుంటూ హ్యాపీగా చేసాము ఈ సినిమా. బట్ ఎక్సెప్ట్ మేమిద్దరూ కొట్లాడుకునే సమయం తప్ప. అవును, మరి భయంకరంగా కొట్లాడుకున్న ఆ పోస్టర్ చూస్తుంటే అంటే ఓకే ఎంత ఫేక్ బ్లడ్ వేసినా కూడా ఏమైనా కూడా ఆ కోపం రావాలి కదా కళ్ళల్లో. ఫ్లేక్ బ్లడ్ కాదు, అంత కాదు, ఎదురుగా ఫ్రెండ్ ఉన్నప్పుడు అంత కోపంగా ఎలా చూడగలుగుతారు అసలు నాకు తెలియగలుగుతున్నాను. అది నిజంగా అది ఆ షర్ట్ కింద ఉండేది ఒరిజినల్ బ్లడ్. అవునా? అవునవును, అది ఒరిజినల్ బ్లడ్. అది చూపించలే, అది బెటడైన్ పెట్టి కప్పేశారు. వాడు గ్లాస్ బ్రేకింగ్ వచ్చి మామూలుగా స్టంట్ మ్యానే చేస్తారు. నేను వచ్చి చూస్తున్నాను, నేను బయట క్యారవాన్కి వెళ్ళాను. క్యారవాన్కి వెళ్ళి వచ్చి చూస్తే వీడు రెడీగా ఉన్నాడు. నేను చెప్పి నువ్వేంట్రా చేస్తున్నావు? లేదు గ్లాస్ బ్రేకింగ్ నేనే చేస్తున్నాను. నేను తోయాలి వాడిని, వాడు గ్లాస్ బ్రేకింగ్ చేస్తాడు. నేను చెప్పాను రే గ్లాస్ వచ్చి నాకు అస్సలు పడదు, నాకు ఆల్రెడీ 100 కుట్లు ఉన్నాయి. అదే కదా, అయ్యో. సో ఐ టోల్డ్ హిమ్ నేను గ్లాస్ మాత్రం నేను చేయను, ఎందుకురా చేస్తాను? నేను చేస్తానని చెప్పాడు. చేసిన తర్వాత హీ కంటిన్యూడ్ ద షాట్. ఎవరికి ఏం తెలీదు, సడన్ గా చూస్తే మొత్తం రక్తం కారుతుంది అన్ని చోట్ల చేతుల్లో. సో వాడిని కూర్చోబెట్టి ఆగట్లేదు. దెన్ అంబులెన్స్ లైక్ వీ హ్యాడ్ టు టేక్ హిమ్ టు ద హాస్పిటల్ అండ్ గెట్ హిమ్. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ షూటింగ్ వచ్చాడు. సో దట్ 7 days 8 days మేమిద్దరు వచ్చి ఐ డోంట్ థింక్ వీ విల్ ఆ హార్డ్ వర్క్ అనేది ఆ కన్విక్షన్తో చేసేది, అతను చెప్పినట్టు ఒక కొత్తతనంతో చేసే క్లైమాక్స్ మళ్ళీ చేస్తామో ఆ మ్యాజిక్ మళ్ళీ ఎప్పుడు వస్తుందని నాకు తెలియదు. వీ డోంట్ నో దట్. సో ఆ లోపల ఉండే బాడీ ఉంది కదా, అది నా మీదే చూపించాడు. ఆ బాక్సింగ్ బిల్డ్ చేశాడు. అయ్యో ఆ బాక్సింగ్ వచ్చి ఫిలిం కూడా ఈ ఫిలిం కోసమే చేసినట్టు. లే యూజువల్ గా క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేసి నెక్స్ట్ సినిమాకి వెళ్తారు. వీడొచ్చి ఆ క్యారెక్టర్ నుంచి బయట రాలే. ఆ క్యారెక్టర్ తోనే క్లైమాక్స్ నన్ను కొట్టాడు. ఏమండి ఏమన్నా ఎనిమి రియల్ లైఫ్ లో ఏమన్నా ఉందా? ఎనిమి రియల్ లైఫ్ ఎనిమి. అయ్యో ఇది బిగ్ స్టేట్మెంట్, ఇప్పుడే రాసేస్తారు. రియల్ లైఫ్ ఎనిమి అన్న రియల్ లైఫ్ ఎనిమి అన్న ఆర్య చూసారంటే షాక్, ఏం జరిగింది? సో రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది న్యూస్. రియల్ లైఫ్ లో అసలు ఎప్పుడైనా కొంచెమైనా ఎనిమి లా అనిపించారా? ఏ రోజైనా దేనికైనా చిన్న గొడవ పడడం కానీ, మాట్లాడుకోకపోవడం కానీ, వాట్సాప్ మెసేజ్లకి రిప్లై ఇవ్వకపోవడం కానీ, చేసిన కాల్స్ ఎత్తకపోవడం కానీ? అక్కడ ఏదో ఆన్సర్ ఉందని అనిపిస్తుంది. No, usually when you have a very good friend, you will have the love-hate relationship. Yeah, definitely. Oh, hate relationship కూడా ఉండింది మీకు? Then only it's true, no? Then otherwise it is very fake. It is a good equation. అంటే నా మంచితనం చెప్తాడు, నా చెడ్డతనం చెప్తాడు. నేను వాడు మంచితనం చెప్తాను, వాడి చెడ్డతనం కూడా నేను చెప్తాను. మాకు 2 చెప్పొచ్చుగా మీ మంచితనాలు. లే వాడు వచ్చి ఎలాగంటే మాకు అన్ని మంచితనాలే తెలుసు, అది ప్రాబ్లం. మాకు చెడ్డతనాలు మాకు తెలియదే. లే వాడు ఆర్య వచ్చి చూడ్డానికి చాలా ఆక్రోషంగా ఉంటాడు, కానీ లోపల వచ్చి ఒక పసిబిడ్డలాగా. నేను అదే చెప్పాను, నేను నీ మేనేజర్గా పనిచేయనారా అని అడిగాను. ఎందుకంటే ఒక విషయం ఉంది, వీడు మరీ దారుణమైన మనసు రిలీజ్ అప్పుడు. సో మీకు అర్థం అవుతుంది ఏమని. సో అది వచ్చి నేను మేనేజర్గా ఉంటే నేను చెప్పాను, నేను ఒక 20% నేను తీసుకుంటాను రా, నువ్వు వదిలేసే డబ్బులు నేను 20% నీకు ఇచ్చేస్తాను, నేను మేనేజర్గా వస్తాను అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. మీకు మేనేజర్ రిక్వైర్మెంట్ ఏమన్నా ఉందా? ఆయన రాకపోయినా నేను వస్తాను. మేము మాట్లాడుకుంటాం, మేము ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం. ఆల్ ఆఫ్ us we talk about him. బట్ నాకు ఎప్పుడు తలుచుకునే విషయం, నాకు ఆర్య వచ్చి మంచి సినిమాలు చేయాలి. ఆర్య గ్రాఫ్ అనేది, టు బి వెరీ ఆనెస్ట్, the peak of his graph touchwood is now. ప్రీవియస్ ఫిల్మ్ కానీ ప్రీవియస్ ఫిల్మ్ కానీ సడన్గా వీడు ఐ థింక్ ఆఫ్టర్ హిస్ మ్యారేజ్ విత్ సాయిషా ఓన్లీ హీ స్టార్టెడ్ యాక్టింగ్ బెటర్.
Because every day acting at home. అయ్యా అయ్యా ఇది విన్నారా సాయి శక్తి వినాలి మీరు ఖచ్చితంగా. అదే కదా అంటే వైఫ్ ముందు మీరు యాక్ట్ చేస్తున్నారు. ఏమండి మేము నమ్మం ఇది. మిర్రర్ ని బ్రేక్ చేసినప్పుడు దాన్నే ఫేక్ చేయొచ్చు మీరు. ఫేక్ చేయకుండా బ్లడ్ చిందించినప్పుడు డెఫినెట్ గా అసలు పట్టించుకోడు. అది 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 పాది కారుతుంది అలా చూస్తున్నాడు. సరే ఓకే వెళ్దామా షార్ట్ కి. రే కారుతుందిరా తెలుస్తుంది ఫ్రేమ్ లో. లే అది అదేదో ఉంది కదా అది సెలైన్ వాటర్ అది ఏంటి అని పోసారు ఇంకా వస్తానే ఉంది. ఎందుకు అంత కష్టం చెప్పండి. మాకేం తెలుస్తుంది చెప్పండి. మీరు చేశారా డూప్ చేశారా ఎవరు చేశారా? లేదు తెలుస్తుంది వాడు చేసేటని తెలుస్తుంది. అలా అని అట్లేదు. నార్మల్ గా వేరే వాళ్ళు చేసినా మేనేజ్ చేయగలుగుతారు ఇవాళ రేపు. both of us didn't use any dope. మీకు ప్రతి సినిమా ఇచ్చిన టాటూ ఒకటి ఉంటుంది. ఈ సినిమాలో ఉంది ఇది ఇది హెయిర్ లైన్ ఫ్రాక్చర్, రిబ్స్ ఇది వీడు కొట్టింది. అంటే ఒక షార్ట్ లో వచ్చి ఫ్రీ స్టైల్ చెప్పారు మాస్టర్. ఎక్కడ కొట్టారు? వాడు వచ్చి బాక్సింగ్ మొహమ్మద్ అలీ మైక్ టైసన్ లాగా కొట్టు 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 కొట్టుని కొడుతున్నాడు. వాళ్ళు కట్టుని చెప్పారు ఇంకా కొడుతున్నాడు. రే ఆపురా చెప్పేసారు. వద్దురా రే నొప్పి వస్తుందిరా. నాకు తెలుస్తుంది మీకు ఫ్రీజ్ చేసి చూస్తే ఆ పాయింట్లో నేను మాట్లాడేది తెలుస్తుంది. రైట్ నొప్పి వస్తుందిరా నిజంగా కొడుతున్నావు నువ్వు ఆపురా అని చెప్పి. ఇక్కడ నేను స్టాప్ చేద్దాం అనుకున్నా. ఏంటి అసలు ఇది సినిమాలో రోల్లో బాగా లీనమవడం వల్ల వచ్చిందా లేకపోతే రియల్ లైఫ్ లో ఏదైనా ఉండిందా? ఎప్పుడైనా ఏమైనా ఇస్తానని ఇవ్వకుండా ఉండడం, చేస్తానని చేయకుండా ఉండడం అదేమన్నా ఉండిందా లోపల? పెట్టుకొని అమ్మయ్య ఇదే ఛాన్స్ దొరికింది అంటున్నారు. I thought for once he should get it. అది లైక్ ఇట్ వాస్ లైక్ ఎలా చెప్పేది హ్యాట్స్ ఆఫ్ టు రవి వర్మ కొరియోగ్రఫీ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ. అసలు మనం తనని మాట్లాడనివ్వట్లేదు. ఎంత పేరు పలకలేకపోతే మాత్రం తనని పలికించట్లేదు. మీరు చెప్పండి ఆమె మాట్లాడేస్తుంది. మీరు విశాల్తో చేసేటప్పుడు అంటే డెఫినెట్గా ఈజ్ ఫైనెస్ట్ యాక్టర్ అన్నమాట. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా బాగా చెప్పగలిగిన యాక్టర్. సో పందెం కోడి లాంటి యాక్టర్. సో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? వెరీ ఒక ఇనీషియల్ స్టేజెస్లో ఇఫ్ ఐ హ్యావ్ టు పర్ఫార్మ్ గుడ్, whoever is standing next to me has to give me that cool environment. Even if I've prepared so much of dialogue previous day, if somebody is in a tense situation before us, నాకు ఫుల్ నర్వస్గా ఎలా మర్చిపోయింది. సో వాళ్ళు నాట్ జస్ట్ దాట్, సో డైరెక్టర్ సార్ విల్ టెల్ యూ ద సీన్ అండ్ ద డైలాగ్, బట్ వాట్ ఎవర్ ఐఎమ్ పర్ఫార్మింగ్ ఇస్ మై ఓన్ స్టైల్. బట్ దెర్ ఆర్ సర్టన్ టైమ్ వేర్ యూ కెన్ పర్ఫార్మ్ spontaneously that I haven't still learned. So Vishal sir used to teach me like you can do this, you can add this in the scene. So also he keeps the set very humorous, so it becomes very natural for us to act. So nothing like oh my god sir's a huge star, this all I had all this mindset before I came to the set. He's a very big star, also he's action hero talking all these very serious dialogues in the film. How is he going to be in the set? But then he's opposite. He's very humorous, fun. He also takes care. Because it was COVID situation, he used to bring all this boosters, that immunity boosters, and he used to take care. So it was such a pleasant feeling, and I was extremely lucky to be working alongside with him. అయ్యో డెఫినెట్గా మాకు కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది. విషయాలను ఎప్పుడు కలిసినా కూడా ఆ పాజిటివ్ వైబ్ వస్తుంది ఖచ్చితంగా. అండ్ ఆర్య మీరు చెప్పండి, ఫ్రెండ్గా చాలా ఉన్నాయి అది పక్కకు పెడితే, అండ్ యాక్టర్గా కలిసి సినిమాలు చేశారు అండ్ ఆయన సినిమాలు చూసుంటారు మీరు. అండ్ యాక్టర్గా విశాల్లో మీకు అరే ఈ పాయింట్ ఈయన ఈ ఎమోషన్ చాలా బాగా చేస్తారు, సంథింగ్ జెలస్ కలిగించేది ఒకటి అండ్ బాగా ఇష్టమైనది ఒకటి, ఈ రెండిట్లో ఏంటి? I think what I really envy of him is his action screen presence. Okay. Not everybody has that presence. For action you need that screen presence and you need that okay, he's very good in action, that is different. But apart from that, as a personality when you see on screen, it should be believable. That I think is gifted with that by God's grace. And sometimes you see that, so a lot of people have to work really hard to get that action mood or that action effect. It comes very naturally to him, so I'm very jealous of that. So sweet.
ఆయన ఫిలిమ్స్ లో మీకు బాగా నచ్చిన ఫిలిం ఆల్ What do we do? The kind of effort you took, I don't think anybody would. I would have lost my eye. It's not easy. You tried to do squint for 5 seconds. It's very difficult. Correct. He did it for 2 years. So మాట్లాడుకున్నాం కదా అది ఇబ్బంది కూడా అయింది. there's- ఇప్పుడు వరకు ఉంది. I was very scared. Even Bala sir will say, even you're his brother, you also have squint. Lucky you. So I shaved my head, everything. I said, this is okay, sir, for me. You give the squint to him. అయ్యో. ఆ సినిమా వాడే నాకు ఇప్పించింది. అవునా ఓ ఓకే. So seeing him get headache every shooting starts in morning till evening, he'll be like this only. So I don't know how he did it. He almost lost his eyesight. నిజంగా Yeah, చాలా last- ప్రాబ్లం అసలు. ఈవెన్ హెడేక్ కూడా వస్తుంటుంది ఇవాళ కాన్సంట్రేషన్ వరకు ఉంటుంది. Next He film, still has I think after next effects, film he did with Prabhudev Master. He did a film. Okay. In that also, half the close-up he'll be like this only. The eye didn't come back. ప్రభుదేవ్ నాకు ఆ క్యారెక్టర్ నుంచి బయట రావడానికి సడన్ గా 7 days లో షూటింగ్ సమీరా రెడ్డితో కాంబినేషను. ఓకే. సమీరా రెడ్డి చూడాలి సజెషన్ షాట్ చూసినప్పుడు ప్రభుదేవ్ ఏందే నువ్వు ఎక్కడో చూస్తున్నావు. కాదు సార్ నేను సమీరా రెడ్డినే చూస్తున్నాను. కాదయ్యా నువ్వు ఏంది నువ్వు ఒక నిమిషం రా మానిటర్ చూడంటే అయ్యో ప్యాకప్ స్కెడ్యూల్ నువ్వు దయచేసి ఒక బ్రేక్ తీసుకొని నేను హిమాలయాస్ పారిపోయాను. ఓ ఓకే. నేను పారిపోయాను 10 రోజులు పారిపోయి టోటల్గా దాని నుంచి బయట రావాలని. బట్ దట్ ఇవాళ వరకు దెర్ ఆర్ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్. నాకు అది చేయాలనే ప్రయత్నం ఎందుకంటే ఇవాళ ఎవరైనా యూట్యూబ్లో స్క్వింట్తో చేయాలంటే నా రెఫరెన్సే చూడాలి. బికాజ్ వెన్ ఐ వాంటెడ్ టు సీ ఎ రెఫరెన్స్ దెర్ వాజ్ నో రెఫరెన్స్ ఆన్ యూట్యూబ్. రైట్. అన్నిటికీ ఒక రెఫరెన్స్ ఉంటుంది ఇలా చేస్తేమో. బట్ దెర్ వాజ్ నో రెఫరెన్స్. సరే నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. రైట్. ఎవరైనా సరే ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ దే వాంట్ టు డూ అ స్క్వింట్ నా రెఫరెన్సే చూడాలని. అది బాలా సార్ నేను చాలాసార్లు అడిగాను. నేను ఒకవేళ చేయలేదంటే ఏం చేసి ఉంటారు. ఒకే సినిమాలో నవరసం, ఒకే సినిమాలో అమ్మాయి వేషం, ఒకే సినిమాలో స్క్వింట్ అన్నీ మీరు ఇచ్చారు. కానీ అది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఏమో కదా. ఇవాళ వరకు బాలా సార్ గుర్తొస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు Life going experience. లైఫ్ ఇట్స్ స్టిల్ దేర్. సడన్ గా మైగ్రేన్ వచ్చినప్పుడు నేను ఆపలేను. ఐ స్టిల్ గెట్ దట్. నాకు ఇప్పుడు సబ్ టైటిల్స్ కూడా బ్లర్డ్గా. ఈ మధ్యకాలం మళ్ళీ ఒక ఇంజరీ జరిగింది. ఒక గ్లాస్ బాటిల్ వచ్చి యాక్చువల్గా ఇక్కడ కొట్టాలి. ఆ స్టంట్ అబ్బాయి వచ్చి స్ట్రైట్గా కళ్ళలో కొట్టాడు. సో గ్లాస్ మొత్తం లోపల వెళ్ళింది. సో ఐ టు టేక్ ఇట్. సో ఇట్స్ లైక్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గో టు ద ఆప్టిషియన్. ఎందుకంటే నాకు భయం. ఫ్యామిలీ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఇవాళ స్క్వింట్ పెట్టాలి ఎలా అని అడిగాడు. ఏంటి స్క్వింట్ కరెక్ట్ చేయాలన్నాడు. అదే కదా నువ్వు చెప్పిన. కాదు స్క్వింట్ పెట్టాలి ఎలా చేయాలని. బుద్ధి ఉందా నీకు, బయటికి వెళ్ళరా అని చెప్పి ఫ్యామిలీ డాక్టర్. స్క్వింట్ పెడితే నీ ఐసైట్ పోతుంది, వాంతులు వస్తుంది. నేను అలా ఆలోచించాను. బాలా సార్ వచ్చి కోడైరెక్టర్ చెప్పాడు, ఎందుకైనా మంచిది ఒక వేరే హీరో చూడండి, వాడు మళ్ళీ రాడు షూటింగ్కి, చెన్నైకి వెళ్ళాడు. బట్ ఐ డిసైడెడ్ ఛాలెంజ్. అది ఒక నటుడికి అలాంటి ఒక అవకాశం వచ్చేది ఎప్పుడైనా ఒకసారి. మళ్ళీ అది నేను చేయను ఆ ప్రయత్నం మళ్ళీ. ఎందుకంటే కష్టం కాదు, ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ యువర్ హెల్త్. ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ యువర్ హెల్త్. అంతే కదండి. ఒక సినిమానే కాదు కదా కెరియర్ అంటే, చాలా సినిమాలు చేయాలి. ఇట్స్ ఎ మ్యారథాన్, నాట్ ఎ రేస్. సో అండ్ ఈ ఫిలిం థియేటర్లోనే చూడాలి అనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే తమన్. బికాజ్ ఆ మ్యూజిక్ అనేది, తమన్ మ్యూజిక్ ఆ సౌండ్ బాక్స్లో వినకపోతే మనకి ఎలానో అనిపిస్తూ ఉంటుంది. అండ్ తమన్ గురించి ఎవరు చెప్తారు? మృణాలిని పాట పాడి ఒకసారి టిక్ టాక్ వీడియో లాగా డాన్స్ ఆడింది, అంత పర్ఫెక్ట్ గా డాన్స్ ఆడింది. The thing was, I was expecting he's going to dance next to me, and I was like, okay, Vishal sir anyway has a lot of stage. First of all, I'm very nervous to be on stage. నేను మాత్రమే No, but he has a lot of experience. మీరిద్దరు స్టెప్ వేయలేదేమిటి?
లే నాకు నాకు స్టేజ్ భయం ఇవాళ వరకు ఉంది. నేను I am thinking Vishal sir's dancing definitely, so we shouldn't spoil it. I'm full-fledged dancing. I'm turning towards this side, he's just clapping and standing. It was such an awkward moment. ఇద్దరు క్లాపే చేస్తున్నారు. Yeah. No, their wedding song, no, they should only dance, no. So ఏమవుతుందండి వెడ్డింగ్ I was the best man, so I'm trying to pull him for dance. లే అది తమన్ వచ్చి ఆల్వేస్ అన్ అసెట్. ఒక కమర్షియల్ సినిమాకి 3 సాంగ్లు ఇచ్చింది. 3 సాంగ్లు ఎక్స్ట్రాడినరీ, లైక్ తమిళ్ కానీ తెలుగు కానీ రెండు హిట్ అయింది. రైట్. బికాజ్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ తమన్ కమర్షియల్ సాంగ్, ఎస్పెషలీ ఆ టుమ్ టుమ్ సాంగ్ వచ్చి తమిళ్ కానీ తెలుగులో Right. ఆ ఎంగేజ్మెంట్ సాంగ్ ఇస్ అ రేజ్. అండ్ పడదే పడదే సాంగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి శామ్ చేసాడు, శామ్ సిఎస్, Right. ఖైదీ సినిమా చేసిన oh, అతను. అది ఇంకొక ఎత్తుకి తీసుకెళ్ళింది. ట్రైలర్ కానీ టీజర్ కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మీరు క్లైమాక్స్ చూసినప్పుడు మీకు తెలుస్తుంది. అంటే మేము చెప్పేది కంటే సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. అందుకే వినోద్ ఆలోచించాడు ఓటీటీకి ఇవ్వాలని. రైట్. ఈ ఇన్ని విషయాలు ఒకే సినిమాలో ఉన్నప్పుడు ఇది ప్రజలకి చూపించాలి, కానీ మన ఇంటి మనుషులకి చూపించేది అంతే కదా. అంటే మంచిది డెఫినెట్ గా కాదు. థియేటర్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ మూడ్ ఉంటుంది, ఖచ్చితంగా ఎనిమిది మీద ఫోకస్ చేస్తూ ఉంటారు అందరూ. మ్యాజిక్ అది. ఒక 200 మంది ఒక దగ్గర కూర్చొని ఒకటే ఫిల్మ్ వైపు ఒకటే వైపు ఫోకస్ చేస్తున్నారంటే అది నిజంగా మ్యాజిక్ అనిపిస్తుంది. అంటే తమ్ముడు లాంటి వాడు తమన్ను. ఇట్స్ ఐ వర్క్ విత్ హిమ్ బిఫోర్. వెరీ నైస్ టు వర్క్ విత్ హిమ్, లైక్ టు సీ దట్ సాంగ్. అంటే రిపీట్ మోడ్లో కొన్ని సాంగ్లే మనం పెట్టుకుంటాం ఫోన్లో. Right. వెదర్ యూ డూ వర్కౌట్ వెదర్ జనరల్గా మూడ్ మార్చాలంటే Correct. మన ఇళయరాజా సార్ సాంగ్స్ వింటాం. అలా తమన్ సాంగ్స్ విన్నప్పుడు ఒక ఉత్సాహం వస్తుంది. అండ్ మంచి వ్యూస్ కూడా వచ్చాయి. అండ్ ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్స్ ఉన్నాయా? నాకు చిన్నప్పుడు కనిపించారంతే. సో అంటే చిన్నప్పుడు క్యారెక్టర్స్లో, ఆ తర్వాత ఆయన ఉన్నారా లేరా ఇందులో సినిమాలో నాకు తెలియదు. అండ్ ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్స్ ఉన్నాయా మీకు ఆర్య? మీ ఫాదర్ అని అనిపించింది నాకు ఎక్కడో చూస్తే. ఐ డోంట్ నో, అంత కన్ఫ్యూజ్ చేశారు నన్ను ఆనంద్. నాట్ బ్యాడ్, యూ గెస్డ్ ఇట్. అయ్యో నేను రాసిస్తాను ఏమిటి సినిమా. ఓకే, సో నాకు అలా అనిపించింది. I think Prakash Raj's character is very important. It comes in the beginning of the film. It sets the mood for the film. But I don't have combination with him, nor Vishal, but it's our childhood portion. రైట్. So I think he's a great actor, and so convincingly he would have done his character, which actually sets the mood. So when you see it, you will know it what I'm talking about. I love the voice for the trailer. ఆయన ఇచ్చిన డైలాగ్, ప్రపంచంలో నీ శత్రు ఎవరు అంటే అబ్బా, నాకు కూడా అసలు ఎంత మీనింగ్ ఉన్న డైలాగ్ అవును కదా. నీకు బాగా అన్నీ తెలిసిన నీ మిత్రుడే. ట్రూ అది. యా వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు చీటింగ్ కూడా, ఎందుకంటే అంతా తెలుస్తుంది, వీక్నెస్ తెలుస్తుంది. దట్స్ అ లవ్లీ డైలాగ్. ఆనంద్ శంకర్కే చెప్పాను, అంత మీనింగ్ ఉంది. తమిళ్ తెలుగు ఏ లాంగ్వేజ్లో అది విన్నప్పుడు అదే మీనింగ్ ఉంది, అదే ఇంటెన్సిటీ ఉంది. రైట్. సో డెఫినెట్గా ఆనంద్ శంకర్ గారు ఇస్తున్న సినిమా ఇది. సో ఆయన పేరులో ఉన్న ఆనందం థియేటర్లో ప్రేక్షకుల ఫేస్లో కూడా కనిపించాలని, అండ్ పైసా వసూలు అయ్యి ప్రొడ్యూసర్లకు కూడా వినిపించాలా సౌండ్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ ఓన్లీ. వినోద్కి ఈ సినిమా పేరు కానీ డబ్బులు కానీ అన్ని విధంగా ఆయనకి అందాలని మేము కోరుకుంటున్నాం. ఆయన ప్రయత్నం, బికాజ్ ఫస్ట్ బిగ్ ఫిల్మ్ ఈజ్ అ వెరీ అంటే లైక్ ప్రొడ్యూసర్ లైక్ హూ లుక్స్ ఫార్వర్డ్. లైక్ ఇది ఒక 10 రూపాయలు అంటే లేదు సార్, 10 రూపాయలు కాదు, 100 రూపాయలు పెడితేనే సార్ అది దొరుకుతుంది. నేను డైరెక్టరే తలుచుకుంటాడు, అయ్యో ఇలాంటి ప్రొడ్యూసర్ దొరికారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ వచ్చి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఏ రెస్ట్రిక్షన్ పెట్టకుండా ఈ సినిమాకి ఏం కావాలో ఇచ్చిన అతను బాగుండాలి, అదే మేము కోరుకుంటున్నాం. ఈ సినిమా మాకు మా కెరియరు అనేది సెకండ్, ఫస్ట్ వచ్చి ప్రొడ్యూసర్ బాగుండాలనేదే మేము ఇప్పుడు కోరుకుంటున్నాం ఈ ప్రస్తుతానికి. రైట్. సో మొత్తానికి వినోద్ గారు ఒక మంచి వినోదంతో వస్తున్నారు. నేను డ్రైవింగ్స్ ఇవాళ ఏమిటో ధైర్యం, వచ్చాను పొద్దున్న. మంచి ధైర్యం, మంచి కోపం, మంచి ధైర్యం. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ రిలేషన్షిప్
లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ అన్నారు, బట్ మాకైతే చాలా లవ్లీగా కనిపిస్తూ ఉంటుంది బయటికి ఆల్వేస్. సో డెఫినెట్గా ఈ రిలేషన్షిప్ ఇలానే వెళ్ళాలి ముందుకని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ మోర్ సక్సెస్లు. అండ్ ఇద్దరు బాహుబలి మధ్యలో కూర్చున్నారు అండ్ అంత బిగ్ సక్సెస్ కూడా అందుకోవాలి మీరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you, Annie. విష్ గుడ్ లక్. Thank you. దివాళీ అప్పుడు లైట్స్ దీని మీద పడాలనుకుంటున్నా, ఎనిమి మీద. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ సో యూ. ఎనిమి టైటిల్ ఉన్నా కూడా వాళ్ళందరూ దీన్ని ఫేవరెట్ గా తీసుకుంటూ ఉంటారు. Yeah. సో ఎనిమి అయితే వాళ్ళు ఎవరు డెఫినెట్ గా ప్రేక్షకులు ఎప్పుడు మంచి. అందరికీ ఒక ఎనిమి ఉంటారు, సో ఎనిమి టైటిల్ పెట్టాము. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you. విష్ గుడ్ లక్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ. ఐ రిక్వెస్ట్ ఒకసారి మీరు హ్యాపీ దివాళీ చెప్పాలని. Wish you all a very, very happy Diwali. We have our film Enemy releasing in theatres. Please, వాట్ హ్యాపెన్? he just woke up. ఫోకస్. Hi, this is Arya. Our film Enemy is releasing for Diwali in theatres. Please go watch with your family in theatres and enjoy the Diwali. Have a safe and wonderful Diwali. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రెడీ మీరు ఫోకస్ చూసారా, తను ఆఖరికి పెట్టారా క్లోజ్ అని అడుగుతున్నారు, పెట్టట్లేదని. అందరికీ దీవాలి శుభాకాంక్షలు. ఆ ఫిలిం ఇస్ రిలీజింగ్ ఆన్ 4th of November దీవాలి. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అంతే అండి. సో చెప్పాల్సింది చెప్పేశారు అండ్ చేయాల్సిన ఇంటర్వ్యూ నేను చేసే రోలా నేను సార్ చెప్పేసాను చెప్పేశారు. That's what. ముందు ఫస్ట్ అందుకే నేను